ఓకే ప్రియులారా, చాలా సంతోషం. చిన్న ప్రార్థన చేసుకొని మనము వాక్యాన్ని ధ్యానించుకుందాం. అందరూ కూడా తండ్రి సహాయం కొరకు ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదం కారణభూతుడు అయిన మా ప్రియా పరలోక కన్న తండ్రి, మహాగణుడవు, మహోన్నతుడు, నిత్యము దేవదూతల ద్వారా కొనియాడబడుతున్న మా గొప్ప తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మరి ఒక్కసారి తండ్రి బెంగళూరు ప్రాంతంలో ఉన్న మీకు ఇష్టలైన పిల్లలతో కలిసి మిమ్మల్ని స్తుతించడానికి మీరు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువుల వారి ప్రశిష్టమైన నామములో హృదయపూర్వక వందనములు, కృతజ్ఞతాస్తుతులు తెలియచేసుకుంటున్నాం తండ్రి. జరుగుతున్న ఈ గూగుల్ మీట్ కార్యక్రమాన్ని బట్టి మీకు హృదయపూర్వక వందనములు తండ్రి. నిర్విరాంగా ఎందరో సేవకుల ద్వారా తండ్రి, ఇదిగోనైనా మీ దివ్యమైన మాటలు తండ్రి మీ బిడ్డలు ఎంతగానో నేర్చుకుంటూ ఆత్మీయంగా బలపడుతున్నారు తండ్రి. అందుని బట్టి వందనాలు. ఇదిగోనైనా ఈ దినము తండ్రి నన్ను కూడా మీరు ప్రేమించి మీ బిడ్డలతో కలిసి మీ పరిచర్యలో పాల్గొనడానికి ఇచ్చిన అవకాశం బట్టి వందనములు. అక్కడ సంఘాన్ని నడిపిస్తున్న మా ఆత్మీయ పెద్దలు, సేవకులు పాల్ బ్రదర్ గారి కొరకు, సంఘం అంతటి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దినదినము నాయన వాక్యము అనే ఈ ఆత్మీయ ఆహారాన్ని వారు భుజించి మరింత బలవంతులు కాగలడానికి సహాయం చేయండి. అనేక మందికి ఆ సంఘం ఆదర్శంగా సత్యానికి స్తంభంగా నిలబడడానికి మీరు సహాయం చేయని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ సమయంలో తండ్రి మీ పక్షాన్ని నిలబడి మీ మాటలు మీ బిడ్డలకు బోధించడానికి సిద్ధపడుతున్న మీ దాసుని నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీరు నా యందు ఉంచిన పరిశుద్ధాత్మ సహాయాన్ని మెండుగా నాకు అనుగ్రహించి నన్ను మరుగుపరిచి మీరే మీ బిడ్డలతో స్పష్టంగా వారికి అర్థమయ్యే రీతిలో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కార్యక్రమం తండ్రి ముగింపు వరకు మీరు తోడుగా ఉండి ఈ కార్యక్రమం మీ నామానికి భయంకరంగాను మా అందరికీ దీవెనకరంగా జరుగులాగిన సహాయం చేస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ ఈ ప్రార్థన మీ కుమారుడును మా రక్షకుడు యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మరి ఒకసారి మరి సంఘ కాపరి పాల్ బ్రదర్ గారికి, అదే విధంగా మా ఆత్మీయ ప్రియ సహోదరులు శ్యాంపాల్ బ్రదర్ గారికి, నడిపిస్తున్న తమ్ముడికి, ఆత్మీయులైన మీ అందరికీ కూడా పేరు పేరున క్రైస్ట్ చర్చ్ పూణే వారి ద్వారా హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటున్నాను. మరి మీ అందరూ కూడా బాగున్నారని, మరి అనునిత్యం మా ప్రార్థనలో మిమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు కూడా మా కొరకు ప్రార్థన చేస్తున్నారని నమ్ముతూ విశ్వసిస్తూ ఉన్న పిల్లరా, చాలా సంతోషం. దేవుడు మనందరినీ కూడా ఒక కుటుంబంగా చేర్చి ఆ దేవాది దేవుని సంకల్పంలో మనలందరూ కూడా పాలిభాగస్తులుగా చేసి ఈ దినము కూడా ఆయన పాదాల చెంత విలువైన వాక్కులను నేర్చుకోవడానికి పరమందు ఆశీనుడైన దేవుడు ఎంతగానో మనకు కృప చూపించాడు. అందును బట్టి ముందుగా మనందరి తరపున యేసుక్రీస్తు ప్రభువారి పేట తండ్రి అయిన దేవునికి హృదయపూర్వక వందనములు తెలియజేసుకుంటూ ఇక ఆలస్యం చేయకుండా మనము పాఠంలోనికి వెళ్ళిపోదాం. మరి ముందుగా మీకు ప్రకటించిన పాఠం పేరు జ్ఞాని నేర్పు మహాజ్ఞానం. ప్రియులారా, మనందరికీ తెలుసు బైబిల్ 66 పుస్తకాలు. ఈ 66 పుస్తకాలు కూడా దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయించిన పుస్తకాలు. పరిశుద్ధుడైన దేవుడు వ్రాయించిన గ్రంథమే ఈ పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథాన్ని ఎందరో సుమారు 40 నుండి 42 భక్తులు పరిశుద్ధాత్మ ప్రేరణతో రాసినట్లు మనకు తెలుసు ప్రియులారా. అందులో మోషే గారు రచించిన గ్రంథాలు ఉన్నాయి, దావీదు గారు రచించిన గ్రంథాలు ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎందరో రచించిన గ్రంథాలు మనకు కనబడుతూ ఉంటాయి ప్రియులారా. ఏదేమైనా ప్రతి మాటను వ్రాయించింది ఎవరంటే దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయించాడు. ఇది ఫైనల్. ఇది మనము మనసులో గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మన ముందు ఒక చక్కటి అంశం ఉంది, జ్ఞాని నేర్పు మహాజ్ఞానం. అంటే బైబిల్ అనగానే మహాజ్ఞానం. బైబిల్లోని ఎన్నో సంగతులు మనం నేర్చుకుంటున్నాం, ఎన్నో మహాజ్ఞాన సంగతులు. ఎందరో గొప్ప గొప్ప దైవజనుల ద్వారా మీరు వింటున్నారు, ఆత్మీయంగా బలపడుతున్నారు. ఇప్పుడు జ్ఞాని అనగానే మనకు యేసుక్రీస్తు ప్రభువారు కనబడతారు. అంతకు ముందుగా యేసుక్రీస్తు ప్రభువారికి ముందుగా జ్ఞాని ఎవరంటే, ముందుగా తమ్ముడు వివరించిన విధంగా సొలొమోను గారికి దేవుడు అంత జ్ఞానాన్ని ఇచ్చాడు. ఎందుకంటే సొలొమోను గారి ప్రార్థన దేవునికి నచ్చింది. సొలొమోను గారిని చిన్న వయసులోనే దేవుడు సింహాసనం మీద కూర్చోబెట్టేసరికి సొలొమోను గారు తండ్రితో ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఇదిగో నీ పిల్లలను నేను పరిపాలించాలి కదా, నీ పిల్లల్ని పరిపాలించాలంటే నాకు జ్ఞానం అవసరం అన్నాడండి. ఆ ప్రార్థన నిజంగా దేవునికి నచ్చింది.
అప్పుడు జ్ఞానంతో పాటు అష్ట ఐశ్వర్యాలు కూడా సొలొమోను గారికి ఇచ్చినట్లు మనకు తెలుసు. అంత మాత్రమే కాకుండా సొలొమోను గారి జ్ఞానపు మాటలు వినడానికి ఎందరో భూపతులు తరలి వచ్చారు అన్న మాట మనకు కనబడుతుంటుంది. ఒకసారి మొదటి రాజుల గ్రంథము 4:32 మనం చూడగలిగితే, 1 Kings chapter 4:32, మొదటి రాజుల గ్రంథము 4:32 మనం చూడగలిగితే, అతడు అనగా సొలొమోను గారు చదవండి అమ్మా. అతడు 3000 సామెతలను చెప్పెను, 1005 కీర్తనలు రచించెను. మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షము గాని, గోడల నుండి మలుచు ఈ సోపు మొక్కనే గాని చెట్లన్నిటిని గురించి అతడు వ్రాసెను. మరియు మృగములు, పక్షులు, ప్రాకు జంతువులు, జలచరములు అను వాటిని అన్నిటిని గూర్చి అతడు వ్రాసెను. అతని జ్ఞానపు మాటలు తెలుసుకొనుటకై అతని జ్ఞానపు మాటలు తెలుసుకొనుటకై అతని జ్ఞానమును గూర్చి వినిన భూపతులందరిలో నుండి, జనులందరిలో నుండి మనుషులు సొలొమోను వద్దకు వచ్చినట్టున్నారు. అంటే అతని జ్ఞానాన్ని వినడానికి, ఆ జ్ఞానాన్ని ఎలా మరి జ్ఞానాన్ని బోధిస్తున్నాడో చూడడానికి భూపతులందరూ, ఎందరో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వారందరూ దేశ విదేశాల నుండి కూడా ఆ రోజు సొలొమోను గారి దగ్గరికి వచ్చిన ఘనత సొలొమోను గారిది. ఈ విషయము మనకు తెలుసు ప్రియమైన దేవుని పిల్లలు. ఎందుకంటే దేవుడే సొలొమోను గారికి ఇంత జ్ఞానాన్ని ఇచ్చాడు. సొలొమోను గారు ఎన్నో జ్ఞానమైన సంగతులు రాశాడు. అంత మాత్రమే కాకుండా సొలొమోను గారు కూడా కొన్ని పుస్తకాలు కూడా రాశాడు. 26 పుస్తకాలు పరిశుద్ధ గ్రంథం బైబిల్ అయితే, అందులో సొలొమోను గారు రచించిన పుస్తకాలు కూడా మనకు కనబడతాయి. అందులో సామెతలు, అదే విధంగా ప్రసంగి గ్రంథం కనబడుతుంది, పరమగీతములు కనబడుతుంది, కీర్తనలో కూడా కొన్ని కీర్తనలు సొలొమోను గారు రచించినట్లు మనకి తెలుస్తుంది ప్రియమైన దేవుని పిల్లలు. ఏదేమైనప్పటికీ సొలొమోను గారి ద్వారా కూడా గ్రంథాలన్నీ ఎవరు రాయించారంటే దేవుడే పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయించాడు. ఇప్పుడు ఇంత జ్ఞాని అయిన సొలొమోను గారు రాసిన ఒక మాటని ఈరోజు మనము ఆలోచించబోతున్నాం. సొలొమోను గారు రాసిన ఒక్క మాటనే ఈరోజు మనము మాట్లాడుకోబోతున్నాం. ఇందుకు ఏంటి ఆ మాట అనగానే ప్రియమైన దేవుని పిల్లరా, ఆ మాట మనకు పరమగీతములలో కనబడుతుంది. ఇప్పుడు పరమగీతములు అనగానే ఇప్పుడు క్రైస్తవ సమాజంలోనే చాలా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అవి ముందుగా మీకు చెప్తాను. పరమగీతములు అనగానే కొందరు మాట్లాడుతూ ఏమంటారంటే, షూలమ్మితి అనే ఒక స్త్రీని మనసులో పెట్టుకొని ఈ పరమగీతములు రాశాడు అన్నది ఒక వాదన అయితే, రెండో వాదన ఇద్దరు ప్రేయసి ప్రియులను సొలొమోను గారు దృష్టిలో పెట్టుకొని ఈ పరమగీతములు రాశాడు అన్నది రెండవ వాదన. ఈ వాదనను మనం ప్రక్కన పెడితే, వ్రాయించింది దేవుడు, వ్రాయడానికి అనుమతి ఇచ్చింది దేవుడు, పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయించింది దేవుడు కనుక పరమగీతములు అనగానే పరలోక గీతములు, కీర్తనలు అనగానే అవన్నీ కూడా సాంగ్స్ మనకు తెలుసు. అలానే ఇప్పుడు పరమగీతములు అనగా అవి కూడా గీతములు, పరలోక గీతములు అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ పరమగీతములు కూడా ఎవరు రాశారంటే సొలొమోను గారు రాశాడు. కానీ ఇందులో ఆ భాష, ఆ శైలి, ఆ రచన ఇవంతా కూడా ఒక ప్రత్యేకంగా కనబడుతుంది. 66 పుస్తకాలు ప్రత్యేకంగా కనబడితే అందులో ఈ ఒక్క పుస్తకం మాత్రం చాలా ప్రత్యేకంగా కనబడుతుంది. ఈ పరమగీతముల గ్రంథములో ఒక్కొక్క వచనం మనకు అర్థం కావాలంటే నాకు తెలిసి సంవత్సరాల కాలం కూడా పట్టొచ్చు. ఎందుకంటే సామాన్యంగా అర్థం కాదు. అందులో ఉన్న రచన శైలి, ఆ భావాలు, ఆ కావ్య రూపంలో అన్ని ఉంటాయి కనుక సరిగా అర్థం కావు మనకు. ఇప్పుడు ఏదేమైనా అది ఎవరిని ఉద్దేశించి రాసిందంటే మన ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభువారు ప్రియురాలైన సంఘానికి రాశాడని ఈ మాట మాత్రం మనం మనసులో పెట్టుకోవాలి. పరమగీతములు, ప్రియుడు అనగా మన ప్రియుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియురాలు ఎవరనగానే సంఘం, ఆయన విలువ పెట్టుకోబడిన సంఘం మనమైతే మనకే వ్రాశాడు అన్నది సత్యం. కనుక ఇప్పుడు సంఘమైన మనకు ఏమని వ్రాశాడో సొలొమోను గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో అని మనం ఆలోచించగలిగితే ఇప్పుడు వెళ్దాం, పాఠంలోనికి మనం వెళ్ళిపోదాం. పరమగీతముల గ్రంథము మొదటి అధ్యాయము, పరమగీతముల గ్రంథము మొదటి అధ్యాయము 9వ వచనం. పరమగీతముల గ్రంథము మొదటి అధ్యాయము 9వ వచనాన్ని జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. నా ప్రియురాల ఫరో యొక్క రథాశ్రములతో నిన్ను పోల్చెదను అంటున్నాడు. పోలిక చెప్తున్నాడు. అంటే మన ప్రియుడు
సంఘానికి పోల్చి చెప్తున్నాడు. ఎవరిని గురించి పోల్చి చెప్తున్నాడంటే, నా ప్రియురాల అనగా మనతో మాట్లాడుతూ, సంఘంతో మాట్లాడుతూ, నా ప్రియురాల ఫరో యొక్క రథాశ్రములతో నిన్ను పోల్చుచున్నాను అంటున్నాడు. అంటే మనం పరమగీతములు చాలా సార్లు చదువుకుంటూ వెళ్ళిపోయాం. కానీ పరమగీతంలో ముందే చెప్పాను కదా, అసలు అర్థం కాదు. పరమగీతంలో అర్థం కావాలంటే, ఒక్కొక్క వచనం అర్థం కావాలంటే మనకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి కొన్ని రోజులు పట్టొచ్చు, నెలలు పట్టొచ్చు, సంవత్సరాలు కూడా పట్టొచ్చు. కానీ ఇక్కడ రాయబడిన ఈ 9వ వచనాన్ని మాత్రం, ఎందుకంటే ఆయన పోల్చి చెప్తున్నాడు, నా ప్రియురాల నిన్ను ఫరో యొక్క రథాశ్వములతో పోల్చుచున్నాను అని చెప్తున్నాడు ప్రియులారా. అంటే ఇది రాసింది సొలొమోను గారు కావచ్చు, మరలా చెప్తున్నాను, రాసింది సొలొమోను గారికి కావచ్చు, కానీ అతడు జ్ఞాని అయినప్పటికీ కూడా పర్మిషన్ ఇచ్చింది ఎవరంటే దేవుడు. పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయమని చెప్పింది దేవుడు, ప్రేరణ ఇచ్చింది దేవుడు. కనుక ఆ విషయాన్ని ఈ రాత్రికాల సమయంలో మనం మాట్లాడుకుంటున్నాం ప్రియమైన దేవుని పిల్లరా. ఇప్పుడు ఈ మాట, నా ప్రియురాల ఫరో యొక్క రథాశ్రములతో నిన్ను పోల్చుచున్నాను అన్న మాటని ఈరోజు మనం పోల్చి మాట్లాడుకోవాలి. పోల్చి మాట్లాడుకుంటే మనకు చాలా విషయాలు అర్థమవుతాయి ప్రియులరా. అర్థమైనప్పుడు నిజంగా ఇంత మర్మం ఈ ఒక్క మాటలో దాగి ఉందా అని చాలా సంతోషపడతాం. ఎందుకంటే బైబిల్లో మనకు ఒక్కొక్క విషయం అర్థమవుతున్నప్పుడు చాలా ఆనందపడిపోతుంటాం మనం. బైబిల్లో మనకు ఎంతో మంది సేవకులు కొన్ని కొత్త కొత్త విషయాలు చెప్పినప్పుడు ఎంతో ఆనందపడిపోతూ ఉంటాం ప్రియమైన దేవుని పిల్లలు. ఎందుకంటే బైబిల్లో దేవుడు అంటాడు, దేవుని వాక్యం ఎలాంటిదంటే, తేనె కంటే జుంటె తేనె దారాల కంటే మధురమైనది అంటాడు. ఎంత గొప్పది దేవుని మాటలు! తేనె చాలా మధురంగా ఉంటుంది, దానికంటే జుంటె తేనె దారాల కంటే ఇంకా మధురమైనది దేవుని మాటలు అంటాడు పిల్లరా కీర్తనకారుడు. రైట్, ఇప్పుడు దేవుని మాట మనకు అర్థమైతే ఆ మధురం ఏంటో మనకు అర్థమవుతుంది, అందులో ఉన్న గొప్పతనం ఏంటో, అందులో ఉన్న దేవుని యొక్క మనస్సు ఏంటో, ఇవన్నీ కూడా మనకు అర్థమవుతాయి పిల్లరా. రైట్, ఇప్పుడు అక్కడ సొలొమోను గారు 1వ అధ్యాయము 9వ వచనం ఏమంటున్నాడంటే, నా ప్రియురాల ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చుచున్నాను అంటున్నాడు. ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చుచున్నాను అంటున్నాడు. మీరు పాయింట్లు రాసుకోండి, కొన్ని పాయింట్లు రాసుకుంటే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఆశ్వములు, రథాశ్వములు అన్నాడు కదా. రథ అంటే రథాలు మనకు తెలుసు, ఆశ్వములు అనగానే గుర్రాలు. కన్నడలో చెప్పాలంటే కుదురే. ఎందుకంటే నేను కర్ణాటకలో బెంగళూరులో ఉన్నాను కనుక కొద్ది గొప్పల కన్నడ వచ్చునండి. రైట్, ఇప్పుడు ఏదేమైనా ఇప్పుడు రథాశ్వములు అనగానే రథములు, ఆశ్వములు అనగానే గుర్రాలు, హార్స్. రైట్, ఇప్పుడు హార్స్ తో పోలుస్తున్నాడు. ఫరో అనగానే ఎవరో మనకు తెలుసు. ఫరో అనగానే ఐగుప్తుని పరిపాలిస్తున్న రాజు. ఆయనకు ఎన్నో రథాలు ఉండేవి, ఆ రథాలకు గుర్రాలు ఉండేవి. ఆ గుర్రాలతో పోల్చి చెప్తున్నాడు, నా ప్రియురాల నిన్ను ఫరో యొక్క రథాశ్వములతో పోల్చుచున్నాను అంటున్నాడు. ఇప్పుడు ఫరో ఎవరు అనగానే మనకు తెలుసు, ఇశ్రాయేలు ప్రజల్ని చాలా భయంకరమైన కఠిన పరిస్థితుల్లోకి తీసుకువెళ్ళిన వ్యక్తే. 430 సంవత్సరాలు భయంకరమైన బానిసత్వంలో ఇశ్రాయేలు ప్రజల్ని అనగదొక్కి వారి చేత భయంకరమైన వెట్టి చాకిరీలు చేయించుకున్న వాడే ఈ ఫరో. ఇప్పుడు ఈ ఫరో ఎంత భయంకరుడో మనకు తెలుసు. ఎందుకంటే ఇశ్రాయేల్ ప్రజలు ఆ చిత్రహింసలు తట్టుకోలేక దేవునికి మొరపెట్టుకుంటారు, అబ్బాయి చిత్రహింసలు మేము తట్టుకోలేము అంటే. ఇశ్రాయేల్ ప్రజలకు కూడా ఆ బాధలు ఎంత కాలానికి తెలిసిందంటే, సుమారు 430 సంవత్సరాలు పట్టిందండి దేవునికి ప్రార్థన చేయడానికి. వారు ఆ బానిసత్వంలోకి వెళ్ళిన తర్వాత అంతవరకు ప్రార్థన చేశారంటే, ఇంత ప్రేమ కలిగి, ఇంత భయభక్తులు కలిగి చేసిన ప్రార్థన మనకు కనబడు. ఒకవేళ అంతకు ముందు ప్రార్థన చేసింటే అప్పుడే దేవుడు వారిని విడిపించేవాడు. రైట్, ఇప్పుడు ఏదైనప్పటికీ 430 సంవత్సరాల తర్వాత మోషే గారు వెళ్తారు. ఆ మోషే గారు వారిని, ఇశ్రాయేల్ ప్రజల్ని ఆ ఫరో బానిసత్వం నుంచి విడిపించడం, ఇవన్నీ కూడా మనకు తెలిసిన సందర్భాలు. ఇప్పుడు ఈజిప్ట్ లో ఉన్న రాజు ఫరో అయితే, ఆ ఫరో దగ్గర రథాలు ఉంటాయి, ఆ రథాలకు గుర్రాలు ఉంటాయి. ఇప్పుడు రాజులు అనగానే వారి స్తోమతను బట్టి ఒకరికి 2 రథాలు ఉండొచ్చు, 2 గుర్రాలు ఉండొచ్చు, ఒక రథానికి 2 గుర్రాలు ఉండొచ్చు, 4 గుర్రాలు ఉండొచ్చు, 10 గుర్రాలు ఉండొచ్చు, 12 కూడా ఉండొచ్చు. అప్పుడప్పుడు మనం చూస్తుంటాం ఏదన్నా పెళ్లిళ్ళలో లేకపోతే సినిమాలలో ఆ గుర్రాలు లాగేటప్పుడు ఒక్కొక్క రథానికి వారి స్తోమతను బట్టి గుర్రాలు ఉంటాయి. అలా ఇప్పుడు ఫరో దగ్గర కూడా ఎన్నో రథాలు ఉన్నాయి, వాటికి గుర్రాలు ఉన్నాయి. ఆ గుర్రాలతో ప్రియురాలని పోల్చి చెప్తున్నాడు సొలొమోను గారు. ఏ గుర్రాలతో? ఫరో దగ్గర ఉన్న గుర్రాలతో పోల్చి చెప్తున్నాడు. ఇప్పుడు అడుగుతున్నాను నేను, ఫరో దగ్గర ఉన్న గుర్రాలతో ఎందుకు పోల్చి చెప్పాలి? యెరూషలేములో గుర్రాలు ఉన్నాయి కదా, ఆ గుర్రాలతో పోల్చి చెప్పొచ్చు.
లేకపోతే యోదయాలో, సమరయాలో, లేకపోతే ఆ చుట్టుపక్కల ఎన్నో దేశాలు ఉన్నాయి, ఆ దేశాల్లో ఎన్నో గుర్రాలు ఉన్నాయి, వాటితో పోల్చి చెప్పొచ్చు కదా. మరి ప్రత్యేకంగా ఆ ఫరో యొక్క రథాశ్వములు, ఫరో దగ్గర ఉన్న ఆ ఆశ్వములు అనగా ఆ గుర్రాలతోని ఎందుకు పోల్చి చెప్తున్నాడు అంటే, సొలొమోను గారికి కూడా ఈ గుర్రాలంటే చాలా పిచ్చి. బాగా వినండి, సొలొమోను గారికి కూడా గుర్రాలంటే చాలా పిచ్చి. ఇప్పుడు మీకు అర్థం కావడానికి, ఇప్పుడు మోడర్న్ గా ఇప్పుడు మొబైల్స్ వచ్చేసాయి. ఒక 10 సంవత్సరాల క్రితం చూస్తే మనకు టచ్ మొబైల్ కనబడేది కాదు, ఆండ్రాయిడ్ కనబడేది కాదు, అన్ని కూడా కీప్యాడ్ అలాంటి మొబైల్ ఉండే. ఇప్పుడు కొత్త మొబైల్ రాగానే దాన్ని మార్చేసి ఇంకోటి తీసుకున్నాం, మళ్ళీ ఐఫోన్ అంట, ఇక రకరకాల ఫోన్లు వస్తున్నాయి. అంటే ఒకటి రాగానే ఒకటి కొత్తది రాగానే పాతదాన్ని తీసివేస్తున్నాం, కొత్తదాన్ని మనం తీసుకుంటున్నాం. అలానే బైకులు కూడా ఏదైనా కొత్తది వచ్చింది అనుకోండి, వెంటనే పాతది మనము దాన్ని సెకండ్ హ్యాండ్ గానే అమ్మేసి కొత్తవి తీసుకోవడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం ప్రియులారా. ఎందుకంటే మనకు కూడా వాటి మీద కొంత పిచ్చి. బట్టల విషయంలో కానివ్వండి, తీసుకుని ఏ వస్తువులైనా కానివ్వండి, కొంచెం మనకు కూడా ఆశలు అనేది ఉంటాయి కనుక పాత విధులు తీసేసి కొత్త వాటిని వెతుకుతూ ఉంటాం. అలానే ఇప్పుడు సొలొమోను గారికి కూడా ఈ గుర్రాలు అంటే చాలా పిచ్చి ప్రియులారా, గుర్రాలంటే చాలా పిచ్చి. ఇది ఎలా చెప్పగలమంటే అది కూడా బైబిల్లోని వ్రాయబడింది. ఆ మాట కూడా మనం చూద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం, దినవృత్తాంతముల 2వ గ్రంథము 1వ అధ్యాయము. దయచేసి అందరూ పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి, వచనాలు రాసుకోండి. దినవృత్తాంతముల 2వ గ్రంథము 1వ అధ్యాయము 16, 17 వచనాలు మనం చదువుకుందాం. సొలొమోనుకున్న గుర్రములు ఐగుప్తులో నుండి తేబడిను. ఇప్పుడు అర్థమైంది కదా, ఆయన ఎందుకు ప్రత్యేకంగా అక్కడ ఫరో అంటే ఐగుప్తులో ఉన్న గుర్రాలని పోల్చి చెప్తున్నాడంటే, ఇతని దగ్గర కూడా గుర్రాలు ఉన్నాయి. అంటే గుర్రాలంటే చాలా పిచ్చి సొలొమోను గారికి, రాజు కదా కనుక గుర్రాలంటే పిచ్చి కనుక ఇప్పుడు ఇతను ఎక్కడ గుర్రాలు కొనేవాడంటే, గుర్రాలకి కేర్ ఆఫ్ అడ్రస్ ఏంటి? ఈజిప్ట్. అక్కడ ఈజిప్ట్ నుంచే కొనేవాడు. ఆ విషయాన్ని ఇక్కడ గ్రంథకర్త రాస్తూ, సొలొమోనుకున్న గుర్రములు ఐగుప్తు నుండి తేబడును, రాజవర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధరనిచ్చి గుంపులుగా కొని తెచ్చిరి. అంటే ఎన్నో గుంపులుగా సొలొమోను గారు ఆ గుర్రాలని కొని తెచ్చుకునేవాడు. 1, 2 కాదు, ఎందుకంటే ఆల్రెడీ ఆయన కింగ్, రాజుకి ఏం తక్కువ ఉంటుంది, ఏమి కొదువు ఉండదు. కనుక అక్కడ ఉన్న ఫరో దగ్గర ఉన్న ఆ గుర్రాలను ఏం చేసేవాడంటే కొని తెచ్చుకునేవాడు. ఫ్రీగా కాదు, నేను రాజును నాకు ఇవ్వండి అని బెదిరించి కాదు, కొని తెచ్చుకునేవాడు. ప్రియమైన దేవుని పిల్లలు, అదే అలా ఎంత కొని తెచ్చుకునేవాడంటే కింద మనకు కనబడి 17వ వచనంలో, వారు ఐగుప్తు నుండి కొని తెచ్చిన రథం ఒకటింటికి 600 తులముల వెండియు, గుర్రము ఒకటింటికి 150 తులముల వెండియు నిచ్చిరి. ఒక్కొక్క గుర్రానికి 150 తులాల వెండినిచ్చారు. ఎంత ఇచ్చారు? ఒక్కొక్క గుర్రానికి 150 తులాల వెండినిచ్చి 150 తులాల వెండినిచ్చి ఇప్పుడు అక్కడి నుంచి కొనుక్కొస్తున్నాడండి. ఎక్కడి నుంచి? ఈజిప్టు నుంచి గుర్రాలను కొని తెచ్చుకుంటున్నాడు సొలొమోను గారు. ఇప్పుడు సొలొమోను గారు అంటేనే జ్ఞాని. ఆయన మనలాంటి అనామకుడు కాదు, ఏదో మిడిమిడి జ్ఞానం కలిగిన వాడు కాదు, చాలా మహాజ్ఞాని. ఇప్పుడు ఫరో దగ్గర లేకపోతే ఐగుప్తులో ఉన్న గుర్రాలను కొంటున్నాడంటే ఎందుకు కొంటున్నాడు? అక్కడే ఎందుకు కొనాలి? ఇది మనకు అర్థం కావాలి. ఆ గుర్రాలతో ఎందుకు పోల్చుతున్నాడు? మీరు అనుకోవచ్చు, ఏంటి బ్రదర్ ఫోన్ అలా ఉన్న మిమ్మల్ని వాక్యం చెప్పమంటే గుర్రాల గురించి మాకు చెప్తున్నారు, ఈ గుర్రాల గురించి మాకెందుకండి అని మీరు అనుకోవచ్చు. చివరికి వెళ్ళేసరికి మనకు అర్థమవుతుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇతను సొలొమోను గారు ఇంత జ్ఞాని అయినప్పుడు ఆ ఈజిప్ట్ లో నుంచి ఎందుకు గుర్రాలు కొనేవాడు అంటే, ఐగుప్తులో ఉన్న గుర్రాలు చాలా అందమైనవి. ప్రియులారా, నోట్ చేసుకోండి, ఐగుప్తులో ఉన్న గుర్రాలు చాలా అందమైనవి, చాలా బలమైనవి, చాలా చురుకైనవి. ఐగుప్తులో ఉన్న గుర్రాలు ఎలాంటివి అంటే చాలా అందంగా ఉంటాయి, చాలా బలంగా ఉంటాయి, చాలా చురుగ్గా ఉంటాయి. కనుక అక్కడికి వెళ్ళి ఆయన మరి ఆ గుర్రాలను కొనుక్కొని, ఆయన కూడా సొలొమోను రాజు కదా, తన రథాలకు కట్టుకొని, ఎందరో భార్యలు కదా, దేవుడు బహుభార్యత్వం వద్దన్నా కూడా దేవుని మాట పట్టించుకోక ఎందరో భార్యలు చేసుకున్న మరి అతని జీవితం మనకు తెలుసు. అలా తన ప్రియురాలని గుర్రాల మీద ఆ రథాల మీద ఎక్కించుకొని ఉద్యానవనాలు లేకపోతే అలా పార్కులు ఇవన్నీ కూడా తిరుగుతున్నట్లుగా చరిత్రకారులు మనకు చెప్తారు. అంటే సొలొమోను గారు కూడా ఐగుప్తు నుండి గుర్రాలను కొని తెచ్చుకొని, ఆ గుర్రాలను తనకున్న రథాలకు కట్టుకొని, తన ప్రియురాలను ఎక్కించుకొని తనున్న ప్రాంతం అంతా కూడా మరి విహారయాత్రలు చేసేవాడు అని మనకు అర్థమవుతుంది. ప్రియమైన దేవుని పిల్లలు, ఇప్పుడు
ఫరో అనగానే ఇప్పుడు మనం ఈ విషయాలన్నీ కూడా మనం పోల్చుకోవాలి. ఎందుకంటే అక్కడ ఏమంటున్నాడంటే 1:9 పరమగీతంలో, నా ప్రియురాల నిన్ను ఫరో యొక్క రథాశ్వములతో పోల్చుచున్నాను అంటున్నాడు. పోల్చి చెప్తున్నాడు. ఇప్పుడు సంఘానికి మనకు పోల్చి చెప్తున్నప్పుడు దీనిని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అంతే కదా, ఈ విషయాలు మనకే కదా. ఈ విషయాలు ఎవరికంటే గ్రంథాన్ని పట్టుకున్నా మనకే అర్థం కావాలని ఇప్పుడు మనం వాటిని పోల్చుకోవాలి. ఇప్పుడు ఎలా పోల్చుకోవాలంటే ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం పోల్చుకుందాం. ఫరో అనగానే మనందరికి తెలుసు ఐగుప్తు రాజు. ఇప్పుడు కొత్త నిబంధనలో కొత్త నిబంధన కాలం క్రింద ఉన్న మనము ఫరోని ఎలా మనం గుర్తిస్తామంటే, ఫరో అనగానే ఒక సాతాను. అంటే ఎందుకంటే దేవుని పిల్లల్ని పోనివ్వకుండా, దేవుని పిల్లల్ని ఆరాధించడానికి వెళ్ళనివ్వకుండా ఎన్నో ఆటంకులు పెడతారు. ఎందుకంటే ఒక సాతాను క్రియలు అతనిలో కనబడతాయి. అనగా ఫరో అనగానే మనకు సాతాను గుర్తుకు రావాలి. ఇప్పుడు ఐగుప్తు అనగానే అది లోకం. ఐగుప్తు అనగానే లోకానికి గుర్తు. అంటే ఐగుప్తు మన పాటలు పాడుతూ కూడా అంటుంటాం, ఐగుప్తు ఆశలన్నీ విడచి. అంటే ఐగుప్తులో ఉన్నప్పుడు ఎన్నో ఆశలు ఇశ్రాయేలు ప్రజలు కూడా అంటూ ఉంటారు. అక్కడ ఉన్నప్పుడు అక్కడ తిన్న ఆ కీరాకులు, కూరగాయలు, ఆ దోసకాయలు, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ జ్ఞాపకం వస్తున్నాయి అంటారు. అంటే అది లోకానికి సాదృశ్యం. ఐగుప్తు అనగా లోకం. రాసుకోండి మీరు, ఐగుప్తు అనగా లోకానికి సాదృశ్యము. ఫరో రాజు అనగా, ఈ ఫరో రాజు దేనికి సాదృశ్యం అనగానే సాతానుకు సాదృశ్యం. ప్రియులారా, ఇప్పుడు ఫరో ఎవరో మనకు అర్థమైపోయింది, అలానే ఐగుప్తు ఎవరో మనకు అర్థమైపోయింది. ఇక అక్కడ ఐగుప్తులో ఉన్న గుర్రాలు ఏంటో మనకు అర్థం కావాలి. గుర్రాలు అన్నాడు కదా, ఐగుప్తులో ఉన్న ఫరో యొక్క రథాశ్వములతో మిమ్మల్ని పోలుస్తారు. రథాలతో అనలేదు, మళ్ళీ అక్కడ రథాలతో పోలుస్తున్నా అనలేదు, రథాశ్వములు అనగా రథానికి ఉన్న ఆశ్వములతో నిన్ను పోల్చుచున్నాను అన్నాడు. ఓకేనా, జాగ్రత్తగా వినండి, మనసు పెట్టండి. రైట్. ఇప్పుడు గుర్రాలు, ఆ గుర్రాలతో పోలుస్తున్నాడు. గుర్రాలు అనగా ఏంటి? గుర్రాలు అనగా దేంతో పోలుస్తున్నాడు అని మనం ఆలోచిస్తే, గుర్రాలను ఒక్కసారి మనం ఇర్మియా గ్రంథానికి వెళ్దాం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనాన్ని ఒక్కసారి మీరందరూ కూడా మీ చేతుల్లో పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 8వ వచనాన్ని చూస్తే, బాగుగా బలిసిన గుర్రము వలె ప్రతి వాడును అంటున్నాడు. ఇంకా కింద మాటలు పక్క పెట్టేయండి. ఇప్పుడు మనకు ఈ మాట మాత్రం కావాలి. బాగుగా బలిసిన గుర్రముల వలె ప్రతివాడు అంటున్నాడు. అంటే ప్రతివాడు అంటే మనిషిని దేంతో పోలుస్తున్నాడు? గుర్రాలతో పోలుస్తున్నాడు. అనగా మనం కూడా అప్పుడప్పుడు పిల్లల్ని తిడుతూ ఉంటాం. పిల్లలు ఏదన్నా మాట వినకపోయారనుకోండి, ఒరే గాడిద అంటాం. ఒరే గాడిద, అసలు పనికి మాలిన వాడు అంటాం. అసలు ఆ గాడిద పనికి మాలింది కాదు, మనుషులే పనికి మాలినవారు. గాడిద చాలా గొప్పది. దేవుడు ఆ గాడిద గురించి చెప్పాడు, ఇదిగో ఆ ఎద్దు, ఆ గుర్రం అన్ని కూడా, ఎద్దు, గాడిద ఇవన్నీ కూడా నా మాటలు ఉంటున్నాయి, మనిషి తప్ప అంటాడు యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో. మనం పిల్లలు మాట్లాడేటప్పుడు నువ్వు గాడిదివిరా, నువ్వు పందివిరా అని మనం తిడుతూ ఉంటాం. కానీ అవన్నీ మంచివే, అవన్నీ దేవుడు ఇచ్చిన పనిని అవన్నీ సక్రమంగానే చేస్తున్నాయి, ఒక మనిషి తప్ప. అలా మనము కూడా వారిని, పిల్లల్ని లేకపోతే ఎవరినైనా అనేటప్పుడు అలా పోల్చి మాట్లాడుతుంటాం. అలాని వారు గాడిదంటే వారు గాడిద కాదు. ఇప్పుడు దేవుడు కూడా మనుషుల్ని ఎలా పోలుస్తున్నాడంటే, అదే ఇక్కడ 8వ వచనం అంటున్నాడు, బాగుగా బలిసిన గుర్రముల వలె అంటున్నాడు. ప్రియమైన దేవుని, అంటే మనుషుల్ని గుర్రముతో పోల్చి చెప్తున్నాడు. రైట్. ఇప్పుడు పరమగీతములు 1వ అధ్యాయం 9వ వచనాన్ని మనం ఎలా పోల్చుకోవాలంటే, అక్కడ అంటున్నాడు నా ప్రియురాల అని. తన ప్రియురాల్ని ఎలా పోల్చుతున్నాడంటే, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చుచున్నాను అన్నాడు. ఫరో అనగానే సాతాను, ఆశ్వములు అనగానే గుర్రాలు అనగానే మనుషులతో పోల్చుతున్నాడు. ఐగుప్తు అనగానే లోకానికి సాదృశ్యం అని ఇప్పుడు మనకి స్పష్టంగా అర్థమైంది ప్రియులారా. రైట్. ఇప్పుడు ఆ గుర్రాలని అక్కడి నుంచి సొలొమోను గారు ఎలా తెచ్చేవాడు? కొని తెచ్చుకునేవాడు, ఫ్రీగా కాదు, కొని తెచ్చుకునేవాడు. ఎంత కొని తెచ్చుకునేవాడు? 150 తులాల వెండినిచ్చి కొనేవాడు. ఇప్పుడు వెండి దేనికి సాదృశ్యం అంటే విమోచన లేకపోతే విడుదలకు సాదృశ్యం. విడుదలకు సాదృశ్యం. పాత నిబంధనలు మనం చదువుకుంటున్నప్పుడు అక్కడ ఎవరైనా బానిసత్వంలో ఉంటే వారిని విడిపించాలంటే వెండి ఇవ్వాలి, లేకపోతే బంగారు ఇవ్వాలి. అది ఇచ్చి వారిని విడిపించుకోవాలి. మీరు పాత నిబంధన చదువుతున్నప్పుడు మీకు అర్థమవుతుంది. రైట్. ఇప్పుడు ఈ వెండి దేనికి సాదృశ్యం అంటే విమోచనకు సాదృశ్యం. ఓకేనా? రైట్. ఇప్పుడు సొలొమోను గారు ఆ గుర్రాన్ని విడిపించుకొని రావాలంటే ఏం చేసేవాడంటే, అక్కడ వెండి 150 తులాల వెండినిచ్చి వాటిని తీసుకొని వచ్చేవాడు. ప్రియమైన దేవుని పిల్లలు, ఇప్పుడు పరమగీతంలో సారాంశం అంతా కూడా ఒకటే. ఏంటంటే వరుడు
వధువు సంఘానికి వ్రాస్తున్నమాట. ఓరుడు అనగా ప్రియుడు, ప్రియురాలు అనగా సంఘానికి పోల్చి చెప్తున్నమాట. అందుకే కావ్య గ్రంథం అని, ప్రేమ కావ్యం అని రకరకాలుగా ఈ గ్రంథాన్ని గురించి మాట్లాడడం కూడా మనకు తెలుసు. నేను మరలా చెప్తున్నాను, ఏదేమైనా ఇది సంఘానికి పోల్చి చెప్తున్నాడు కనుక ఈ పోల్చి చెబుతున్న మాటలు మనం పోల్చుకోవాలి. సంఘం అనగా మనమే అయితే ఈ మాటల్ని మనం పోల్చుకోవాలి. మరలా చెప్తున్నాను, ఇప్పుడు ఫరో అనగానే సాతానుకు సాదృశ్యము, ఈజిప్ట్ అనగానే లోకానికి సాదృశ్యము, గుర్రాలు అనగానే మనుషులకు సాదృశ్యము, వెండి అనగానే విమోచనకు సాదృశ్యము. రైట్, ఈ 4 విషయాలు మనం మైండ్ లో పెట్టుకుంటే, ఇప్పుడు ఫరో ఎవరు అనగానే ఐగుప్తు రాజు. ఇప్పుడు మన రాజు ఎవరు? మన రాజే యేసుక్రీస్తు ప్రభుల వారు. అంతేనే కాదు, యేసుక్రీస్తు ప్రభు వారిని కొత్త మందికి వచ్చేసరికి అక్కడ అడుగుతారు, నీవు రాజు అనగానే అవునంటాడు, ఎస్ నేను రాజుని అంటాడు. అప్పటి వరకు ఎన్ని మాట్లాడినా కూడా ఆయన ఏం మాట్లాడు, నువ్వు రాజు అంటే రాజుని అంటాడు. అంటే ఇప్పుడు మన రాజు ఎవరంటే మన కొరకు ప్రాణం పెట్టిన, మనందరి పాప విమోచన కొరకు కల్వరి శిలువలో ప్రాణాలు అర్పించిన ఆ లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారే మనకు రాజు. ఇప్పుడు మనము మనుషులు అనగానే గుర్రాలు, అంటే గుర్రాలు కదా, మనుషులు ఎలా పోల్చాడు? గుర్రాలు అన్నాడు, గుర్రాలతో పోల్చాడు. ఇప్పుడు ఈ గుర్రాలుగా ఉన్న మనుషులమైన మనము ప్రభువులోకి రాకముందు మనం ఎలా ఉన్నాం? ప్రభువులోకి రాకముందు మనం ఎలా ఉన్నామో మన ఫ్లాష్ బ్యాక్ పేతురు గారు రాస్తున్నారు. అంటే మనం ప్రభువులోకి రాకముందు ఎలా ఉన్నామో మన పరిస్థితి ఏంటో పేతురు గారు రాస్తున్నాడు. ఒక్కసారి పేతురు గారు రాసిన మొదటి పత్రిక ప్రభువులోకి రాకముందు మన పరిస్థితిని అక్కడ కోట్ చేస్తున్నాడు పేతురు గారు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం, 1 Peter chapter 4 verses 3. మనము పోకిరి చేష్టలు, మనము అనగా క్రైస్తవులకు చెప్తున్నాడు, క్రైస్తవులైన మనకి చెప్తున్నాడు. ఇప్పుడు ఈ పోకిరి చేష్టలు ఎప్పుడు చేశాము? క్రీస్తులోకి రాకముందు, క్రీస్తు రక్తంలో కడుగబడక ముందు లోకంలో ఉన్నాం కనుక, ఐగుప్తు అనే లోకంలో మనం కూడా జీవించాం కనుక మన ఫ్లాష్ బ్యాక్ అనగా మనము ఇంతకు ముందు ఎలా ఉన్నామో ఆ విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తూ మనం ఎలా ఉన్నామంటే పోకిరి చేష్టలు చేస్తున్నాం. ఎప్పుడు? క్రీస్తులోకి రాకముందు. పోకిరి చేష్టలు అనగానే డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడడం చూస్తుంటాం కదా అక్కడక్కడ, లేకపోతే సినిమాలలో, సీరియల్లో. ఒకవేళ ఇంతకు ముందు చూస్తుంటే మీకు అందరు కూడా తెలిసి ఉండొచ్చు, డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడుతూ ఉంటారు. అలానే పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు, చేయదగని విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్య జనుల ఇష్టము నెరవేర్చుచుండుటను గతించిన కాలమే చాలు అంటున్నాడు. ఇక్కడ కొన్ని విషయాలు చెప్తున్నాడు. మీరు బాప్తిసం తీసుకోక ముందు మీ ఫ్లాష్ బ్యాక్ ఎలాంటిదో అని ఒక లిస్టు మన ముందు పెడుతున్నాడు. ఇప్పుడు ఈ మాటలు వింటున్న మనం అందరం కూడా క్లియర్ గా మాట్లాడుకుంటాం. మనసిప్పి మాట్లాడుకోవాలంటే ఈ లిస్టులో ఏదో ఒక వ్యసనానికి మనం బానిసలైన వారమే. అవునంటారా కాదంటారా? ఇక్కడ వ్రాయబడిన ఈ వ్యసనాలకి క్రీస్తులోకి రాకముందు క్రీస్తులోకి రాకముందు పోకిరి చేష్టలైనా, లేకపోతే త్రాగుబోతు విందులైనా, విగ్రహ పూజలైనా, ఇలాంటివి అల్లరితో కూడిన ఆటపాటలైనా ఎన్నో చేసేవారు. ఇంతెందుకండి, నేను బెంగళూరులో ఉన్న కాలంలో నేను కమ్మగొండహల్లిలో ఏఎస్ హై స్కూల్లో చదువుకునేవాడిని. ఏఎస్ హై స్కూల్ అంటే మీకు కొందరికి తెలిసి ఉండొచ్చు, కొందరికి తెలియకపో ఉండొచ్చు. రైట్, అది ఎప్పుడు 89 to 91 వరకు అక్కడ నేను చదువుకునేవాడిని. అప్పుడు నేను క్రైస్తవుడే, మా నాన్న కూడా క్రైస్తవుడే, మా కుటుంబం క్రైస్తవ కుటుంబం అయినప్పటికీ కూడా గణపతి పండుగ వచ్చేసరికి నాకు తెలియదు కదా, ఆ గణపతిని కూర్చోబెట్టడానికి నేనే ముందుండేవాడిని. అంటే విగ్రహం తెలియదు కదా, తెలియనప్పుడు ఆ గణపతి పండుగకు ఆ గణపతి విగ్రహాన్ని కూర్చోబెట్టేవాడిని. అది 11 రోజులు కూర్చోబెట్టినా, లేకపోతే 15 రోజులు కూర్చోబెట్టినా అక్కడ భయంకరమైన మరి లోక సంబంధమైన డ్యాన్సులు, ఆ కుంకాలు పూసుకోవడాలు, ఎగరడాలు, ఇవన్నీ కూడా చేసిన వాడిని. అంటే ఇది నా గురించి నేను చెప్తున్నాను. ఇలా మీ గురించి మీరు కూడా ఆలోచించుకుంటే వీటిల్లో ఏదో ఒకటి మనం చేసే ఉంటాం. ఈ లిస్టులో ఖచ్చితంగా ఏదో ఒకటి మనం ఖచ్చితంగా చేసే ఉంటాం ప్రియమైన దేవుని పిల్లరా. ఇప్పుడు అదే అంటున్నాడు ఇక్కడ, ఇదిగో మీరు క్రీస్తులోకి రాకముందు మనం ఎలా ఉన్నామంటే పోకిరి చేష్టలు చేస్తున్నాం, దురాశలు చేస్తున్నాం, మద్యపానాలు, అల్లరితో కూడిన ఆటపాటలు, తాగుబోతు విందులు, చేయదగిన విగ్రహ పూజలు మొదలైన వాటి నడుచుకుంటూ ఉన్నారు కదా. అన్ని జనులు ఇష్టమన్నీ కూడా మీరు నెరవేరుస్తున్నారు కదా. వీటన్నిటికీ గతించిన కాలం చాలు. ఎందుకంటే గత కాలంలో మీరు లోకంలో ఉన్నారు, ఐగుప్తు అని మీరు లోకంలో ఉన్నారు. ఇప్పుడు క్రీస్తులోకి వచ్చేసారు. బాగా వినాలి. ఇప్పుడు లోకంలో ఉన్నప్పుడు ఇలాంటి
ఆలోచనలు కలిగి ఇలాంటి వ్యసనాలు కలిగి మనం ఉన్నాము. ఇప్పుడు క్రీస్తులోకి వచ్చాము. క్రీస్తులోకి వచ్చిన తర్వాత ఇలాంటి వాటికి వీలు లేదు, ఇలాంటి చేయడానికి వీలు లేదు. దానికి గతించిన కాలమే చాలు అంటున్నాడండి ఇక్కడ. దానికి గతించిన కాలమే చాలు అంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు మనల్ని యేసుక్రీస్తు ప్రభు వారు తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు. మనము గుర్రాలమైతే ఇప్పుడు గుర్రాలుగా ఉన్న మనల్ని ప్రభు ఏం చేశాడు? మనల్ని కొన్నాడు. ఆయన రక్తముతో, ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు, మనల్ని కడుక్కున్నాడు, శుద్ధి చేసుకున్నాడు. ఇప్పుడు అంతకుముందు పాత నిబంధనలో జ్ఞాని అయిన సొలొమోను గారు గుర్రాలని కొనాలంటే ఏం చేసేవాడు? 150 తులాల వెండినిచ్చి కొనేవాడు. అవునా కదా? ఆ గుర్రాలకు కూడా వెల ఇచ్చి కొనేవాడు. ఇప్పుడు మనల్ని కూడా వెల పెట్టుకున్నాడు ప్రభు. మనల్ని కూడా, అంటే ఇలాంటి వ్యసనాల్లో ఉన్న మనల్ని ప్రభు వెల పెట్టుకున్నాడు. ఆయన స్వరక్తం ఇచ్చి కొన్నాడు కనుక ఇదిగో మీరు ఇంతకు ముందంతా ఇలా ఉన్నారు, ఇక అలా చేయడానికి వీలు లేదు అని మనకు గుర్తు చేస్తున్నాడండి. మన ఫ్లాష్ బ్యాక్ ను గుర్తు చేస్తున్నాడు. ఇలాంటి వ్యసనాలు మీరు కలిగి ఉన్నారు కదా, ప్లీజ్ ప్లీజ్ ఇక వద్దు. అలాంటి వ్యసనాలకు మీరు గురి కాకూడదు. ఎందుకంటే మీరు ప్రత్యేకింపబడిన వారు. ఎక్కడున్నా మీరు ఒక ప్రత్యేకంగా ఉండాలి. మిమ్మల్ని భూతద్దం మీద చూసినా కూడా మీలో మాయ, మచ్చ, కళ్ళ కపటం కనపడకూడదు అని మనకి విషయాలన్నీ కూడా గుర్తు చేస్తూ ఉన్నాడు ప్రియుల. రైట్. ఇప్పుడు సొలొమోను గారు ఆ ఐగుప్తులో ఉన్న గుర్రాలను కొనకపోతే ఆ గుర్రాలు ఏమయ్యాయి? ఐగుప్తులో ఉన్న గుర్రాలని ఒకవేళ సొలొమోను గారు కొనకపోతే, అన్ని గుర్రాలు కొన్నాడంటే అన్ని గుర్రాలు కొనలేదు. అన్ని గుర్రాలను సొలొమోను గారు కొనలేదు. కొన్ని గుర్రాలను కొన్నాడు. అవి ప్రత్యేకింపబడిన గుర్రాలు. ఇప్పుడు సొలొమోను గారు ఆ గుర్రాలు కొనకపోతే ఆ గుర్రాలన్నీ ఏం చేయాలి? ఏమైపోయాయి? ఆ ఫరో అనే సాతానును లాగి లాగి, ఆ రథం మీద లాగి 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 అక్కడే చచ్చిపోవాలి. చచ్చిపోవాలన్నా కాదు, చచ్చిపోవాలి. ఇప్పుడు మనము కూడా లోకంలో ఉన్నప్పుడు మనం వేటిని లాగేవారము? ఇక్కడ వ్రాయబడిన ఆ త్రాగుడు అనే వాటిని లాగేవారము, లేకపోతే అల్లరితో కూడిన ఆటపాటలు, పోకిరి చేష్టలు, సాతానుకు సంబంధించి క్రియలన్నీ కూడా మన భుజాల మీద వేసుకొని సాతానుని మన నెత్తి మీద కూర్చోబెట్టుకొని వాడిని లాగేవాళ్ళం. ఇప్పుడు అలాంటి పరిస్థితి అలాంటి పరిస్థితిలో నుండి మనల్ని ప్రభువు రక్షించుకున్నాడు, విమోచించుకున్నాడు, మనల్ని వెలపెట్టి కొన్నాడు. సొలొమోను గారు గుర్రాల్ని ఏ విధంగా అయితే వెలపెట్టి కొన్నాడో, 150 తులాల వెండినిచ్చి ఏ విధంగా అయితే కొన్నాడో, అలానే యేసుక్రీస్తు ప్రభు వారు కూడా మనల్ని కూడా కొన్నాడు పిల్లలు. అంటే ఒకనాడు మనం పాపంలో ఉన్నాము, శాపంలో ఉన్నాము, భయంకరమైన వ్యసనాల్లో ఉన్నాము. అలాంటి పరిస్థితుల నుంచి దేవుడు కూడా మనల్ని జ్ఞాపకం చేసుకున్నాడు. మనల్ని జ్ఞాపకం చేసుకొని ఆయన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. ఆ మాట ఒకసారి మనకు తెలిసిన మాట ఒకసారి మనం చూడగలిగితే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం. 1 Corinthians చాప్టర్ 6 verses 20. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చదువున్నాను. విలువ పెట్టి కొనబడిన వారు. విలువ పెట్టి కొనబడిన వారు. ఇప్పుడు గుర్రాలను ఎలా కొన్నాడు? సొలొమోను గారు రాజు కదా, ఆయన పాత నిబంధనలు రాజు, పాత నిబంధనలు జ్ఞాని. ఇప్పుడు కొత్త నిబంధనలు రాజు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు, కొత్త నిబంధనలు జ్ఞాని ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు పాత నిబంధనలు ఉన్న గుర్రాలని సొలొమోను గారు, జ్ఞాని అయిన సొలొమోను గారు ఎలా కొన్నాడంటే 150 తులాల వెండినిచ్చి కొంటే, ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి మనల్ని ఎవరు కొన్నారంటే యేసుక్రీస్తు ప్రభువారు కొన్నాడు. ఎలా కొన్నాడంటే అదే అంటున్నాడు, విలువ పెట్టి కొనబడిన వారు. విలువ పెట్టి, అది ఎంత విలువ అంటే దానికి మనం వెల కట్టలేనంత విలువ ప్రియులారు. అక్కడ గుర్రాలను కొనడానికి 150 తులాలు ఇచ్చాడని రాశాడు. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఆ విలువ, యేసుక్రీస్తు ప్రభువారు నీ కొరకు నా కొరకు చిందించిన ఆ రక్తం విలువ ఎంతంటే అది అమూల్యమైన రక్తం అంటాడు పేతురు గారు. అంటే మనము ప్రభువులోనికి రాకముందు మనం ఎలా ఉన్నామంటే, ఎఫెసీ పత్రిక 2:1 ప్రకారము మనము మన అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారిగా మనం ఉన్నాం. అంటే ప్రభువు కొనకముందు మనం ఎలా ఉన్నాం? అపరాధములతో పాపములతో చచ్చిన వారిగా ఉన్నాం. అందుకే ప్రకటన అంటాడు, మీరు జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉన్నది, కానీ నీవు మృతుడివి అంటాడు. మృతుడివి అంటే లోక సంబంధంగా జీవిస్తున్నావు కనుక నీవు బ్రతికినా ఒకటే, చచ్చినా ఒకటే, నీవు మృతుడివే అంటాడు. అంటే దేవుని దృష్టిలో చచ్చిపోయినట్లు లెక్క. అంటే మనం క్రీస్తులోకి రాకముందు సాతాను అనే వ్యసనాలు మనలో ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నామంటే చచ్చిన వారుగా ఉన్నాం. మనల్ని ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారంటే ఆయన విలువ పెట్టి మనల్ని కొన్నాడు. ఆ విలువ ఏంటో ఒకసారి మనం చూద్దాం. మా మాట కూడా చూద్దాం. అది ఎంత విలువ ఒకసారి మనం చూడగలిగితే, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం
అమూల్యమైన రక్తం అంటున్నాడండి. అమూల్యమైన రక్తం. మూల్యం అంటే వెల చెల్లించగలిగింది. మూల్యం అనగా దానికి ఎంతో కొంత వెల ఉంటుంది. కానీ అమూల్యం అనగా అది వెల కట్టలేనిది. ఎంత వెల, ఇది ₹1,00,000, ₹1,00,00,000, 10 కోట్ల, లేకపోతే 100 కోట్ల, మనము దానికి వెల కట్టలేనంత విలువైనది అమూల్యం అంటే. వెల కట్టలేనంత గొప్ప అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడిదరని మీరు ఎరుగుదురు కదా. మీకు తెలుసు కదా. అమూల్యమైన రక్తం ద్వారా ప్రభు మిమ్మల్ని కొన్నాడు. ఇప్పుడు గుర్రాల్ని సొలొమోను గారు ఎలా కొన్నాడు? విలువ పెట్టి కొన్నాడు. 150 తులాల వెండినిచ్చి కొన్నాడు. సేమ్ ఇప్పుడు అక్కడ వాటిని విమోచింపబడాలంటే, గుర్రాలు విమోచింపబడాలంటే అక్కడ కూడా వెండి అనే ఆ విలువనిచ్చి కొన్నాడు. ఇప్పుడు మనం కూడా విమోచింపబడ్డాం. ఎలా విమోచింపబడ్డామంటే ప్రభు మన కొరకు అమూల్యమైన రక్తాన్ని కార్చాడు. కనుకనే మనము ఆ లోకమనే పాపంలో నుంచి విమోచింపబడ్డాము. ఈరోజు ప్రభువులోకి వచ్చాము. ఈరోజు ప్రభు పాదాల దగ్గర ఈ విధంగా దేవుని మాటలు వింటున్నాం, వాక్యాన్ని వింటున్నాం. ప్రభు మనతో ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడంటే ఇప్పుడు ఎంత గొప్ప పరిస్థితిలోకి వచ్చామో ఆలోచించండి. ఒకరోజు ఎక్కడ ఉన్నామంటే సాతానుతో సంబంధం చేస్తూ, సాతానులో మనం కూడా భాగస్థులమై సాతానుతో కూడా మనం ఉండేవాడము. ఇప్పుడు ఎక్కడున్నామంటే మనం కూడా పరిశుద్ధ స్థలములో పరిశుద్ధులతో కలిసి సహవాసం మనం చేస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని పిల్లరా, అంటే ఇప్పుడు సొలొమోను గారు గుర్రాలు కొన్నాడు. సొలొమోను గారు గుర్రాలు కొన్న తర్వాత ఇప్పుడు ఆ గుర్రాలు ఎవరి సొత్తు? ఎవరైతే విలువ పెట్టుకున్నారో వారి సొత్తే. ఇప్పుడు మనల్ని ప్రభు కొన్నాడు. ప్రభు కొన్న తర్వాత ఇప్పుడు మనం ఎవరి సొత్తు? మనం మన సొత్తు కాదు. అందుకే అంటాడు, మీరు మీ సొత్తు కాదు అంటాడు. మనం మన సొత్తు అంటే మనం మన సొత్తు కాదు. ఈరోజు మనుషులందరూ ఎలా మారిపోయారంటే, ఉన్నవాడు లేనివాడిని ఇంకా దోచుకునేవాడిగానే దాచుకునేవాడిగా మారిపోయాడు. అంటే దేవుడిచ్చిన ఈ సృష్టిని అంతా యావత్తును కూడా అందరూ కూడా దోచేసుకున్నారు. ఈరోజు క్రైస్తవులకి ఎక్కడైనా ప్రార్థన చేసుకోవాలన్న చిన్న స్థలం కూడా లేకుండా అయిపోయింది. ఎందుకంటే మన ప్రభు ఉన్నప్పుడు ఆయనకు కూడా తలవాల్చుకోవడానికి చోటే దొరకలేదు. పుట్టినప్పుడు స్థలం లేదు, ఆయన చనిపోయినప్పుడు కూడా స్థలం లేదు, బ్రతికున్నప్పుడు తలవాల్చుకోవడానికి కూడా ఆయనకి స్థలం లేదు. ఎందుకంటే అందరూ దోచేసుకున్నారు. రైట్. ఇప్పుడు అది అలా ప్రక్కన పెడితే, ఇప్పుడు ఎవరైతే విమోచించారో మీకు అర్థం కావడానికి, మీరు ఒక బైక్ కొన్నారనుకోండి. ఒక బైక్ కొన్న తర్వాత దానికి మీరు వెలపెట్టి మీరు కొన్నారు. అది ₹1,00,000, 1.5 లక్ష, 2 లక్షలు ఎంతనే కావచ్చు. మీరు వెలపెట్టి కొన్న తర్వాత ఇప్పుడు ఆ బైక్ మీద సర్వ హక్కులు ఎవరుంటాయి? ఆ బైక్ మీద సర్వ హక్కులు ఎవరుంటాయి? ఎవరైతే వెలపెట్టుకున్నారో వారే ఉంటాయి. నేను కొంటే నాది, మీరు కొంటే మీరే హక్కులు ఉంటాయి. ఇప్పుడు మీరు కొన్న బైక్ను అయ్యా ఇది నా బైక్ అంటే మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. అలా నేను కొన్న బైక్ ఏదైనా లేకపోతే మీదంటే నేను ఒప్పుకుంటానంటే ఒప్పుకోను. అంటే ఎవరైతే వెలపెట్టి కొంటారో వారికి సర్వ హక్కులు ఉంటాయి. ఇప్పుడు ఐగుప్తులో ఉన్న ఆ గుర్రాల మీద అధికారం ఎవరికి ఉందంటే సొలొమోను గారికే ఉంది. ఇప్పుడు కొత్త నిబంధనకు వచ్చేసరికి ఇప్పుడు మనల్ని ఆయన కొన్నాడు కనుక మన మీద అధికారం ఎవరికి ఉంటుందంటే సర్వ హక్కులు మన దేవునికే ఉంటాయి. మన ప్రభువుకి మాత్రమే మన మీద సర్వ హక్కులు ఉంటాయి. ప్రియమైన దేవుని పిల్లలు, ఇప్పుడు గుర్రాలని సొలొమోను గారు తెచ్చుకున్న తర్వాత సొలొమోను గారు చెప్పినట్టు వినాలా వినకూడదా? వినాలి. వినకపోతే సొలొమోను గారు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. ఎందుకంటే గుర్రాల్ని వెలపెట్టి తెచ్చుకున్నాడు కనుక ఇప్పుడు ఆ రాజు చెప్పిన మాట వినాలి. ఇప్పుడు అలానే మనల్ని కూడా దేవుడు వెలపెట్టి కొన్నాడు కనుక ఇప్పుడు మనం ఎవరి మాట వినాలంటే మనము కూడా ఇప్పుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువుల వారి మాట మాత్రమే మనం వినాలి. ప్రియమైన దేవుని పిల్లలు, యేసుక్రీస్తు ప్రభు వారి మాట వినాలి అనగా వాక్యం మనం వినాలి. వాక్య ప్రకారం మనం జీవించాలి. వాక్య ప్రకారమే మనము నడుచుకోవాలి. వాక్యాన్ని మన జీవితాలలో మనం ఫలింపజేసుకొని గొప్పగా దేవుడు కోరిన విధంగా మనం బ్రతకాలి. ప్రియమైన దేవుని పిల్లలు, ఇప్పుడు సొలొమోను గారు గుర్రాలను కొన్న తర్వాత ఆ గుర్రాలకు ఉన్న బలము ఎవరికి వాడేవి? సొలొమోను గారి రథాలు లాగడానికి వాడేవి. వాటికి ఉన్న తెలివి, లేకపోతే వాటికి ఉన్న అందం, ఇవన్నీ కూడా దేని కొరకు వాడేవి గుర్రాలన్నీ అంటే సొలొమోను గారి కొరకు. ఎందుకంటే ఆయన కొన్నాడు కనుక ఆయన మరి కబంధ హస్తాల కింద అవన్నీ కూడా ఉండే. ఇప్పుడు మనం కూడా ప్రభువులోకి వచ్చాం. ప్రభువులోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనకున్న బలము కానివ్వండి, ఆ గుర్రాలంటే మనమే కదా. గుర్రాలంటే ఎవరే కదా, మనుషులతోనే పోలుస్తున్నాడు. గుర్రాలు ఇప్పుడు మనమే అయితే ఇప్పుడు మనకున్న బలం లోకంలో ఉన్నప్పుడు లోకానుసారంగా మన బలాన్నంతా ఉపయోగించుకున్నాం. లోకానుసారంగా సినిమాలకు వెళ్ళడానికి బలాన్ని ఉపయోగించాము,
లేకపోతే లోక సంబంధమైన వాటి అన్నిటి కొరకు మనం బలాన్ని ఉపయోగించాం. ఇప్పుడు ప్రభువులోకి వచ్చిన తర్వాత మన బలం దేనికి ఉపయోగించాలంటే ప్రభు పని కొరకు ఉపయోగించాలి. ఇప్పుడు అవి చాలా జ్ఞానం కలిగిన చురుకైనవి అన్నాను. గుర్రాలు చాలా చురుకైనవి. మనం కూడా లోకంలో ఉన్నప్పుడు కూడా చాలా చురుగ్గా ఉన్నాం. ప్రభువులోకి వచ్చిన తర్వాత కొంచెం ఆ చురుకు అనేది మనలో కనబడదు. ఎందుకంటే ఈ జ్ఞానం అర్థం కావాలి. మనకు అర్థం కాకపోయేసరికి మనం కొంచెము చురుగ్గా ఉండం. ఎవరికైతే వాక్యం అర్థం అవుతాం వాళ్ళు చాలా చురుగ్గా ఉంటారండి, చాలా చురుగ్గా ఉంటారు. ఇప్పుడు ఈ చురుకుతనం లోకంలో ఉన్నప్పుడు చాలా చురుగ్గా ఉన్నాం. ఒక అబద్ధం ఆడే విషయంలో చాలా ఈజీగా అబద్ధం ఆడేవారు లోకంలో ఉన్నప్పుడు. ఇప్పుడు లోకం నుంచి క్రీస్తులోకి వచ్చిన తర్వాత అబద్ధం ఆడకూడదు. కానీ నువ్వు ఏదైతే చురుగ్గా ఉన్నావో ఆ చురుకైన పని ఇప్పుడు ప్రభు నిన్ను కొన్నాడు కనుక ప్రభు పనిలో నువ్వు చురుగ్గా ఉండాలి. అంటే ప్రభు నిన్ను కొన్నాడు కనుక నీ బలము ప్రభు కొరకు ఉపయోగించాలి, నీ జ్ఞానము ప్రభు కొరకు ఉపయోగించాలి, నీ శక్తి ప్రభు కొరకు ఉపయోగించాలి, నీ అందము ప్రభు కొరకు ఉపయోగించాలి. నువ్వే ప్రభు కొరకు ఉపయోగపడాలి. ఎందుకంటే నువ్వే ప్రభు కొరకు ఉపయోగపడాలి. ఎందుకు ప్రభు కొరకు ఉపయోగపడాలంటే ఆయన మనల్ని విలువ పెట్టుకున్నాడు. ఇప్పుడు ప్రభు మనల్ని కొనకపోతే, మనల్ని కొన్నాం కనుక ఈరోజు హ్యాపీగా ఆయన సన్నిధిలో ఉన్నామండి. ఇప్పుడు ఎందరో మన చుట్టూ ఉన్నవారు ఎందరో ఉన్నారు. వారిలో చాలా మంది ప్రభువుని తెలుసుకోలేదు. ఇంకా లోకమనే గుర్రాలనే వాళ్ళు ఉండిపోయారు. మద్యం తాగేవారు మద్యం తాగుతున్నారు, వ్యసనాలకు బానిసలైన వాళ్ళు వ్యసనాలకు బానిసలై అలానే చచ్చిపోతున్నారు. ఇప్పుడు ప్రభు మనల్ని కొనకపోతే మనము లోకంలో ఉండి చచ్చిపోయేవారం కదా. ఇప్పుడు రాజైన సొలొమోను గారు ఐగుప్తులో అన్ని గుర్రాలను కొనలేదు, కొన్ని గుర్రాలను కొన్నాడు. మిగిలిన గుర్రాలు ఏమైపోయాయి? ఆ ఫరో అనే సాతాను లాగి ఐగుప్తు బానిసత్వంలో చచ్చిపోయాయి. ఇప్పుడు లోకంలో అందరూ చచ్చిపోతున్నారు. కానీ మనకు అలాంటి పరిస్థితి రాకుండా దేవుడు తన స్వరక్తమిచ్చి మనల్ని కొన్నాడు. కొన్న తర్వాత ఇప్పుడు మనము పూర్తిగా దేవుని మీద ఆధారపడి మన శక్తిని, మనకున్న జ్ఞానాన్ని, మనకున్న తెలివిని, మనకున్న బలాన్ని అంతా కూడా ప్రభు పనిలో మనం ఉపయోగించే వారిగా మనం ఉండాలి. ప్రియులారా, ప్రభు పనిలో ఉపయోగించాలి. అది ఏ పనైనా. సంఘం, దేవుడు మంచి సంఘాన్ని మీకు ఇచ్చాడు, మాకు ఇచ్చాడు. ఆయా ప్రాంతాల్లో పరిచర్య ఉంది. ఇప్పుడు ఈ పరిచర్యను ముందుకు తీసుకువెళ్ళాలంటే కేవలం పాస్టర్ గారి ద్వారా అవుతుందా? కాదు. ఇప్పుడు ఆ పాస్టర్ గారికి సహాయ సహకారాలు ఎవరు అందించాలి? మనమే. ఎందుకంటే ఒక్కొక్కరికి జ్ఞానం ఉంటుంది, ఒకరికి బలం ఉంటుంది, ఒకరికి ఆర్థికంగా సహాయం చేసేది ఉంటుంది, ఒకరు ప్రార్థన చేసే సహాయం చేయగలరు. ఈ విధంగా అందరికీ రకరకాల తలాంతులు సంఘంలో ఉన్న మీ అందరికి ఉన్నాయి. ఇప్పుడు అందరికి ఒకే తలాంతులు ఉన్నాయంటే అందరికి సంఘంలో ఉన్న మరి 100 మంది ఉంటే 100 మందికి ఒకే తలాంతు ఉందంటే లేదు. అందరికీ దేవుడు రకరకాల తలాంతులు ఇచ్చాడు. ఇప్పుడు రకరకాల తలాంతులు ఇస్తే తలాంతులన్నీ కూడా మనం ఇప్పుడు దేనికి వాడాలంటే ప్రభు పరిచర్య నిమిత్తము. మన సేవకుడు ఉన్నాడు, ఆయన సేవ చేస్తున్నప్పుడు, ఆయన సేవకు వెళ్ళేటప్పుడు ప్రార్థించేవారు ఆయన కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఇదిగో ఆయన ఆత్మల రక్షణ కొరకు ఆయన భారం కలిగి వెళుతున్నాడయా, ఆయన క్షేమకరంగా తీసుకురండి అని ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేయాలి. ఇది ఒక తెలివి, లేకపోతే దేవుడు ఇచ్చిన జ్ఞానం. వాక్యం ప్రకటించే వాళ్ళు వాక్యం ప్రకటించాలి. ఇప్పుడు లైవ్ ఇచ్చేదానికి ఎంతమంది మరి సహోదరులు ఒక్కొక్క వారం ఒక్కొక్కరు వస్తూ ఉంటారు వారి జ్ఞానాన్ని బట్టి. అంటే ఇంకా ఇంప్రూవ్ కావాలి. బాగా ఇంప్రూవ్ అయ్యారు కాదనడం లేదు, ఇంకా ఇంప్రూవ్ కావాలంటే ఇంకా మనం ఏం చేస్తే సమాజంలోనికి ఈ సువార్త మనం తీసుకెళ్ళగలం అని మీకు ఉన్న జ్ఞానం. ఇప్పుడు ఆ ఫరో దగ్గర ఉన్నప్పుడు అవి ఎంత జ్ఞానం కలిగినవి, తెలివి కలిగినవి గుర్రాలని మాట్లాడుకున్నాం. ఆ గుర్రాలు మనమైతే లోకంలో ఉన్నప్పుడు మన జ్ఞానం అంతా లోకానికి ఎంతో ఉపయోగించాం. లోకంలో ఉన్నప్పుడు లోకాశలకు ఎంతో జ్ఞానాన్ని ఉపయోగించాం. ఇప్పుడు ప్రభువులోకి వచ్చినప్పుడు ఇంకా ఎంత జ్ఞానాన్ని ఉపయోగించాలో ఆలోచించండి పిల్లరా. అంటే ఈ పరిచర్యను తీసుకువెళ్ళడానికి సేవకుడికి మీరు సహాయ సహకారులుగా ఉండాలి. ఒకవేళ మీరు ఏ పని చేయలేకపోయారా, కనీసం మీ కష్టార్జితాన్ని సేవకుడికి ఇవ్వాలి. కష్టార్జితాన్ని చెయ్య, ఇదిగో నేను ఈ పలానా కానుకిస్తున్నాను, మీరు సేవకు వెళ్తున్నారు కదా, మీరు ఛార్జ్ పెట్టుకుని వెళ్ళండి, ఇదిగో మీరు ఆ పెట్రోల్ కుంచుకోండి అని ఇలా ఇస్తే అందులో మీ హస్తం కూడా ఉంటుంది. అప్పుడు ఒక పాపి మారినప్పుడు, ఆ పాపి మారితే పరలోకంలో దేవుడు సంతోషిస్తే ప్రతిఫలము ఆ సేవకునికి ఇస్తాడు, సంఘానికి ఇస్తాడు. ఎవరైతే సహాయపడ్డారో వారందరికి కూడా ప్రతిఫలం ఇస్తాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఎందుకంటే మనము లోకంలో నుంచి వచ్చిందే ఆ భారాన్ని వదిలిపెట్టి, పాప భారాన్ని వదిలిపెట్టి ఇప్పుడు ప్రభువులోకి వచ్చాం. ఎందుకు ప్రభువులోకి వచ్చామంటే ప్రభు మనల్ని తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు కనుక ఇప్పుడు మనకున్న బలము, మనకున్న శక్తి, మనకున్న అందం కానివ్వండి. మోషేని దేవుడు చాలా అందంగా పుట్టించుకున్నాడు. ఎందుకు? ఇశ్రాయేలు ప్రజలు రక్షించాలి. ఆ మోషే ఒకవేళ అందంగా పుట్టకపోతే, ఆ ఫరో కుమార్తె అందంగా పుట్టకుండా నల్లగా పుట్టాడు కాదు, చూసేదా, ఎత్తుకుండేదా, ముద్దాడేదా, లేకపోతే ఫరో కోటకు తీసుకువెళ్ళేదా? అలా అందంగా ఉన్నవారు మీకు దేవుడు ఇచ్చిన పని మీరు చేయండి. తెలివి ఉన్నవారు అంటే అందమే శాశ్వతం అది కాదు,
ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు అందం అనగానే మరలా లోక సంబంధంగా ఆలోచించకూడదు. దేవుడు ఆయన చిత్త ప్రకారం మనందరం కూడా తెల్లగా, నల్లగా, పొడుగ్గా, పొట్టిగా, రకరకాలుగా ఆయన చేసుకున్నది ఆయన ఇష్టం, మన ఇష్టం కాదు. అంటే దేవుడు మనకి ఇచ్చిన ఈ స్వరూపాన్ని బట్టి ఏ పని చేయగలిగితే ఆ పని మనము దేవుని పనిలో సహాయ సహకారాలు అందించే వారిగా మనం ఉండాలి. అంటే ఒకనాడు పాప భారాన్ని మనం మోస్తున్నాం, ఒకనాడు ఫరో దగ్గర ఉన్న ఆ గుర్రాలన్నీ కూడా సాతాను అనే పాప భారాన్ని మోస్తున్నాయి. అలాంటప్పుడు రాజైన సొలొమోను గారు వెళ్ళి ఆ 150 తులాల వెండినిచ్చాడు, ఆ గుర్రాలను కొని తెచ్చుకున్నాడు. ఇప్పుడు పాపం అనే భారాన్ని మనం మోస్తున్నప్పుడు మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని కూడా కొన్నాడు, తన స్వరక్తం ఇచ్చి కొన్నాడు, అమూల్యమైన రక్తం ఇచ్చి కొన్నాడు, విలువైన రక్తాన్ని ఇచ్చి నిర్దోషమైన నిష్కలంకమైన రక్తంతో మనల్ని కొన్నాడు. కొని ఇప్పుడు మనం ఆయన సొత్తు అయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆయన చెప్పిన మాట ప్రకారమే మనం చేయాలి. ఎందుకంటే ఆయన మన ప్రియుడు కదా. ఆయన మన ప్రియుడు అయినప్పుడు ఆయన ఇప్పుడు గుర్రాలతో పోలుస్తున్నాడు. ఏ గుర్రాలతో? నా ప్రియురాల అనగా ఇప్పుడు మనతో మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. స్పష్టంగా ఇప్పుడు మనతో మాట్లాడుతూ నా ప్రియురాల నిన్ను ఫరో యొక్క రథాశ్వములతో పోల్చుచున్నాను అంటున్నాడు. అంటే ఫరో దగ్గర రథాలు ఉన్నాయి, ఆ రథాలకు అశ్వాలు ఉన్నాయి, అనగా గుర్రాలు ఉన్నాయి, ఆ గుర్రాలతో పోలుస్తూ ఉన్నాడు అన్నాడు. అంటే ఆ గుర్రాలు ఇప్పుడు ఎవరంటే మనమే, ఆ గుర్రాలు ఎవరో కాదు మనమే. కనుక ఇప్పుడు ప్రభువులోకి వచ్చిన తర్వాత మనము కూడా ఆ ప్రియుడు ఏ విధంగా అయితే ఫరో యొక్క రథాశ్వములతోనూ పోలుస్తున్నాడో, ఎందుకు పోలుస్తున్నాడంటే మంచి లక్షణాలు కలిగి ఉన్నాయి. అలాంటి మంచి లక్షణాలు మనము కూడా కలిగి ఉండాలి. ఇది దేవుడు మనకి ఈ మాటల ద్వారా నేర్పిస్తున్నాడు ప్రియబడి. అదే అంటున్నాడు అక్కడ, జ్ఞాని నేర్పు మహాజ్ఞానం ఏంటంటే ఎంత జ్ఞానం. పరమగీతములు 1వ అధ్యాయము 9వ వచనాన్ని చూస్తే ఎంత జ్ఞానం ఉందంటే అవును. అందుకే అక్కడ మనకు మత్తయి సువార్తలో కూడా ఒక మంచి మాట కనబడుతుంది. చూద్దాం ఒకసారి చివరిగా ఆ మాట కూడా మనం చూసుకుందాము. మత్తయి సువార్త మనకు తెలిసిన మాట 11వ అధ్యాయము 27వ వచనాన్ని మనం చూడగలిగితే, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28 చూసుకుందాం ప్రియులారా. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అంటున్నాడు. అంటే లోకంలో ఉన్నప్పుడు రకరకాల ప్రయాస. ఈరోజు ఒక వ్యక్తి బ్రతకాలంటే ఉదయం 6 గంటల పనికి వెళ్తే సాయంత్రం 5 అవుతుంది, మరలా 6 అవుతుంది. ఈ ప్రయాస అంతా ఎందుకంటే కుటుంబాన్ని పోషించుకోవడానికి. అదే అంటున్నాడు ఇక్కడ ప్రభు. ఏమంటున్నాడంటే ప్రయాసపడి భారం మోసుకుంటున్న ఏ భారం? లోకములో ఉన్న భారం, లోకమనే పాపమనే భారం. ఆ భారాన్ని విడిచిపెట్టండి. అదే అంటున్నాడు ఇక్కడ, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. నేను సాత్వికుడును దీన మనసు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తి నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీకు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగా ఉన్నది అంటున్నాడు పిల్లలు. అంటే ఇప్పుడు మనం మోయవలసిన కాడి ఏది? ఆ పాపమనే కాడి కాదు, పాపమనే భారాన్ని కాదు మనం మోయవలసింది. ఇదిగో ఏ భారాన్ని మోయాలంటే ఆత్మల భారం కలిగి మనం ఉండాలి. అంటే సువార్త భారం కలిగి ప్రతి ఒక్కరు, సంఘంలో ఉన్న స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు, యవనస్తులు కావచ్చు, పిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, మనం అందరం ఏ కాడిని మోయాలంటే ఇదిగో సువార్త అనే కాడిని మోయాలి. ఆత్మల రక్షణ కొరకు మనం ప్రయాసపడాలి, శక్తి లోపము లేకుండా చేయాలి. ఇప్పుడు గుర్రాలు సొలొమోను గారు కొన్న తర్వాత ఆ గుర్రాలు సరిగా పరిగెత్తకపోతే సొలొమోను గారు ఏం చేసేవాడు? అతని చేతిలో ఉన్న కర్ర తీసుకొని కొట్టేవాడు. ఎందుకు? అతను విలువ పెట్టుకున్నాడు కనుక సర్వక్కులు ఆయన మీద ఉన్నాయి. కానీ ఈరోజు ప్రభు మనకు కొట్టలేదు, ప్రేమతో మనకు చెప్తున్నాడు, మిమ్మల్ని విలువ పెట్టుకున్నాను కనుక మీరు పాప భారాన్ని విడిచిపెట్టారు, ఇప్పుడు మీరు సువార్త భారం మీరు కలిగి ఉండాలి, సువార్త భారాన్ని మీరు కలిగి ఉండాలని ప్రభు స్పష్టంగా మనతో చెప్తున్నాడు పిల్లలు. అంటే సంఘమైన మనలో ఒక పోలిక ఆయన కోరుకుంటున్నాడు. సంఘమైన మనల్ని మన ప్రియుడు ఒక పోలిక కోరుతున్నాడు. ఏ పోలిక అంటే ఇదిగో నా ప్రియురాల నిన్ను ఫరో యొక్క రథాశ్వములతో పోలుస్తున్నాను. ఆ ఆశ్రములు అనగా ఆ గుర్రాలు చాలా తెలివైనవి, చాలా అందమైనవి, చాలా చురుకైనవి కనుక మిమ్మల్ని నేను కొన్నాను కదా. ఆ గుర్రాలు ఏ విధంగా అయితే మరి చురుగ్గా, మరి ఎంత గొప్పగా బలమైనవైనా కూడా ఏ విధంగా అయితే పని చేశాయో అలా మీరు కూడా ఈ సువార్త పనిలో మీరు ఉండాలి అని ప్రభు మనల్ని పోల్చి చెప్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని పిల్లలు. అంటే జ్ఞాని అయిన సొలొమోను గారు రాసిన ఒక మాటని తీసుకొని మరి సర్వజ్ఞాని అయిన యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరకు వస్తే ఎంత జ్ఞానం ఒక్క మాటలో మనకి నేర్పిస్తున్నారు ప్రియమైన దేవుని పిల్లలు. అనగా ఇప్పుడు మనం మోయవలసిన ఆ భారం ఏంటంటే సువార్త భారం. ఈ కాడిని మోసి మనల్ని కొన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారికి మనము న్యాయం చేసేవారుగా ఉండాలి.
ఎందుకంటే లోకంలో మనం చచ్చిపోకుండా మనం కొన్నాడు. ఈరోజు చనిపోయినా కూడా పరలోకానికి వెళ్తామన్న ఒక నిరీక్షణ మనకుంది. ఆ నిరీక్షణ ఈరోజు లోకంలో ఉన్న వారికి ఉందంటే లేదు. కనుక ఇంత గొప్ప నిరీక్షణ మనకిచ్చాడు. కనుక ఇప్పుడు మనం ఎలా ఉండాలంటే ఆ ప్రభు పోల్చి చెప్తున్నాడు. ఫరో యొక్క రథాశ్రములు ఉన్నాయి కదా, అవి నాకు చాలా నచ్చాయి అంటున్నాడు. అలా మనల్ని చూసినప్పుడు కూడా దేవుడు మనందరినీ కూడా మెచ్చుకునే విధంగా, ఆయన రెండవ రాకడలో వచ్చి మనల్ని తీసుకొని వెళ్ళే విధంగా మనము కూడా ఉండాలి. అంటే అక్కడ చెప్తున్నాడు, నా ప్రియురాల ఫరో యొక్క రథాశ్రములతో నిన్ను పోల్చుచున్నానంటే మనము కూడా అలా తెలివి కలిగిన వారుగా, మనము బలమైన వారిగా, దేవుని సువార్తను ముందుకు తీసుకువెళ్లే వారిగా, దేవుని సువార్త పనికి సహాయ సహకారాలు అందించే వారిగా, మనం ప్రభు పనిలో సహకారులుగా ఉండాలి. ఈ పోలికను దేవుడు మన నుండి కోరుతున్నాడు. ప్రియమైన సంగమ, అంటే మనం సంఘం అయితే, మనము పెళ్లి కుమార్తెమైతే, ఇప్పుడు పెళ్లి కుమారుడు వరుడైన యేసుక్రీస్తు ప్రభువారు మన నుంచి ఈ పోలిక కోరుతున్నాడు. కనుక ఈ పోలిక ఇంతవరకు ఒకవేళ లేకపోతే ఈ రోజు నుంచి ఆ పోలిక మనం తెచ్చుకోవాలి. అంటే ఇంకా సువార్త పనికి సహకారంగా లేకపోతే, ఇంకా ప్రార్థన చేయకపోతే, లేకపోతే మీకున్న జ్ఞానాన్ని ఇంకా లోకంలో వాడుతుంటే, ఇలాంటివన్నీ కూడా పక్కన పెట్టి ఈ రోజు నుంచి మనకిచ్చిన ఏదో ఒక చిన్న జ్ఞానము కావచ్చు, చిన్న తెలివే కావచ్చు, చిన్న ఆర్థిక పరమైన పరిస్థితులు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభు పనిలో మనం వాడితే, ప్రభు కోరుకున్న ఆ గుర్రాలలో ఏదైతే పోలిక ప్రభు కోరుకున్నాడో ఆ పోలిక మనం చూసినప్పుడు, అప్పుడు క్రీస్తు రెండవ రాకడలో మన అందరూ కూడా ఆయన పేరు పెట్టి పిలుస్తాడు, మనల్ని హత్తుకుంటాడు, మనందరూ కూడా ఆయనతో పాటు పరలోకానికి తీసుకువెళ్తాడు. అంటే మన ప్రియుడు మన నుంచి ఒక కోరిక కోరుతున్నాడు. ఈ కోరిక సంఘంగా మనమందరం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసి నా మాటలు ముగిస్తాను. అందరు తల వంచండి. చిన్న ప్రార్థన. దయగలిగిన మా కన్న తండ్రి, ఈ రాత్రికాల సమయంలో తండ్రి, ఇదిగోనైనా పరమగీతముల్లో రాయబడిన 1వ అధ్యాయం 9వ వచనములో మీరు తండ్రి పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాసిన ఆ మాటను తండ్రి పోల్చుకొని, ఇదిగో తండ్రి మా ఆత్మీయ జీవితానికి ఆ మాట తండ్రి ఎలా బలపరుస్తుందని నాయన ఆలోచించడానికి మీరు కృప చూపించారు తండ్రి. ఈ శ్రేష్టమైన మాటలు వినడానికి మీకు ఇష్టమైన పిల్లల్ని ఈ దినము తండ్రి నాయన మీ పాద సన్నిధిలో సమకూర్చుకున్నారు తండ్రి. మరి ఈ మాటలు మీ బిడ్డలకు అర్థం అయ్యే ఉంటాయని తండ్రి నేను మరి భావిస్తున్నాను తండ్రి. ఒకవేళ అర్థం కాకపోతే అర్థమయ్యే రీతిలో తండ్రి మీరు ఆత్మ సహాయంతో బిడ్డలకు తండ్రి అర్థమయ్యే రీతిలోనైనా వారికి మీరు బోధించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అవును ప్రభా, విత్తబడిన వాక్యం దృష్టి ఎత్తుకొని పోకుండా ప్రతి హృదయంలో ఫలించి మంచి ఫలాలు తీసుకొచ్చేలాగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి ముఖ్యంగా నాయన హౌస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ మరి నాయన మరి ఆ సంఘాన్ని మరి స్థాపించి ఎన్నో సంవత్సరాలుగా తండ్రి ఆత్మల భారం కలిగి నడిపిస్తున్న మా సేవకుల తండ్రి పెద్దల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నాయినా పాల్ బ్రదర్ గారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఇంకా తండ్రి నాయన మరి ఇలాంటి మరిన్ని కార్యక్రమాలు మీ బిడ్డ తండ్రి మరి ఆయన జరిపించడానికి మీరే కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాం. అతనికి తండ్రి శాంతిని, సమాధానాన్ని, నెమ్మదిని ప్రసాదించండి. అమ్మగారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆమెకు కూడా ఆయురారోగ్యాలు ప్రసాదించండి. మిగిలిన సంఘ బిడ్డలందరి కొరకు, వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి కుటుంబాన్ని పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకొని ఇంకా తండ్రి మరింత జ్ఞానంతో మీ బిడ్డలనైనా మీరు నింపండి. ఇదిగోనైనా మీ రాజ్య వారసులుగా ప్రతి ఒక్కరిని కూడా మీరే తండ్రి తీర్చిదిద్ది రెండవ రాకడలో అందరూ కూడా ఆయన సిద్ధంగా ఉండడానికి మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో తండ్రి సంఘంలో ఉన్న చిన్నలు మొదలుకొని పెద్దలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అందరికీనైనా మీ కరుణ, మీ కృప, కాపుదల తోడుగా ఉంచండి. మీ చిత్తమైతే క్రీస్తు రాకడ ఆలస్యమైతే మరొక్కసారినైనా మేమందరం ఈ విధంగా కలుసుకొని మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మా అందరికీ ప్రసాదించమని ప్రాధేయపడుతూ సంఘాన్ని, సంఘ కుటుంబాల్ని మీ పవిత్రమైన హస్తాలకు అప్పచెప్పుకుంటూ నన్ను నేను సంపూర్ణంగా తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఈ ప్రార్థన మీ కుమారుడును మా రక్షకుడు యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.